ఈ చిత్రంలో చూస్తున్న ఫోటో బళ్ళారి రాఘవ గారికి. తెలుగు నాటక రంగాన్ని కేవలం వినోద సాధనంగా కాకుండా ఒక గొప్ప కళగా, సామాజిక సంస్కరణ వేదికగా తీర్చిదిద్దిన మహనీయుడు బళ్ళారి రాఘవ గారు. నాటకాల్లో స్త్రీ పాత్రలు స్త్రీలే వేయాలని విప్లవాత్మక అడుగు వేసి ఇంగ్లాండ్ వేదికలపై షేక్స్పియర్ పాత్రలతో విదేశీయులను సైతం మంత్రముగ్ధులను చేసిన ఆధునిక ఆంధ్ర నాటక శిల్పి బళ్ళారి రాఘవ గారు. సో ఆయన గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. బళ్ళారి రాఘవ గారు 1880 ఆగస్టు 2న నాటి మద్రాస్ ప్రెసిడెన్సీలోని ప్రస్తుత అనంతపురం జిల్లాలోని తాడిపత్రిలో జన్మించారు. ఈయన అసలు పేరు తాడిపత్రి రాఘవాచార్యులు. వృత్తిరీత్యా ఆయన అగ్రశ్రేణి న్యాయవాది. కోర్టులో తన వాదనలతో న్యాయమూర్తులను మెప్పించే రాఘవ గారు ప్రవృత్తిపరంగా ఎంచుకున్న రంగస్థలంపై తన అద్భుత నటనతో లక్షలాది మంది ప్రేక్షకులను హృదయాలు గెలుచుకున్నారు. వృత్తి సంబంధిత కారణాల వల్ల బళ్ళారి రాఘవ గారు బళ్ళారిలో స్థిరపడడం వల్ల ఆయనకు ఆ పేరు వచ్చింది. ఆ రోజుల్లో నాటకాల్లో స్త్రీ పాత్రలు కూడా పురుషులే వేసే ఆచారం ఉండేది. కానీ స్త్రీ పాత్రను స్త్రీలే పోషించాలి అని బలంగా నమ్మి సమాజపు కట్టుబాట్లను ఎదిరించి మహిళలను రంగస్థలంపైకి తెచ్చిన ధైర్యశాలి ఆయన. అంతేకాదు, అప్పట్లో నాటకాలంటే కేవలం బిగ్గరగా పద్యాలు పాడటమే అనే భావన ఉండేది. దానికి భిన్నంగా పాత్రల భావోద్వేగాలకు ప్రాధాన్యమిచ్చే సహజత్వ నటనకు ఆయన ప్రాణం పోశారు. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ వంటి దేశాల్లో పర్యటించి షేక్స్పియర్ నాటకాలైన ఒథెల్లో, షైలాక్ వంటి సంక్లిష్ట పాత్రలో అద్భుతంగా నటించి ప్రసిద్ధ ఆంగ్ల రచయిత జార్జ్ బెర్నార్డ్ షా మరియు విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ల నుంచి ప్రశంసలు అందుకున్నారు. తెలుగులో పఠాన్, రుస్తుం, హిరణ్యకశిపుడు, రామదాసు, హరిశ్చంద్ర వంటి ఎన్నో పాత్రలకు ఆయన తన అభినయంతో ప్రాణం పోశారు. ఓకేనా.